సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు గొల్లపూడి నాగేశ్వరరావు. నాగేశ్వర గారు ఏం చేస్తారండి? నేను మొన్నటిదాకా 4వ డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇవాళ వచ్చేసేటప్పటికి కొత్త ఆయన పెట్టాము. మామూలుగా ఏం చేస్తారు? మామూలుగా నేను ఆటోనగర్లో మెకానిక్ గారిని, ఆటోనగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. సరే సార్, నిన్న 2 రోజులు కూడా మహానాడు ప్రోగ్రాం జరిగింది. అసలు ఎలా జరిగింది? అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఎలా జరిగింది అనుకుంటున్నారు? అసలు మహానాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎప్పుడు పెట్టినా, ఎనీ టైం పెట్టినా కూడా వేలాది మంది ప్రజలు వచ్చేసేస్తారు. ఒక్క పిలుపు వరకు ఇస్తే చాలు, పలానా డేట్లు ఇచ్చేసి పలానా రోజున మహానాడు అనే దాని మీద కూడా చెప్పకుండానే అన్నీ కూడా కార్యక్రమాలు పూర్తయిపోతాయి. అక్కడ ఉండ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు కూడా మంచి వారిని కూడా పెట్టి హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా? 100% హిట్ అయింది. మరి ఇటు పక్కన ఆర్కే రోజా గారు, కొడాల నాని గారు, పేరు నాని గారు వీళ్ళంతా మాట్లాడుతూ అసలు మహానాడు అసలు అట్ఫ్లాప్ అయిపోయింది, ప్రజలందరూ అసలు మన్నన లేదు, అసలు దానిలో డిజిటల్గా పెట్టారు కానీ అసలు అక్కడ ఎవరు కూర్చోవట్లేదని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అసలు ఎలా చూడొచ్చు? అసలు వాస్తవంగా చెప్పాలి అంటే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన కాడి నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మైండ్ పోయి ఏదేదో మాట్లాడేస్తాడు. అలాగనే పేరు నాని ఒకడు, కొడాల నాని ఒకడు, రోజక్క ఒకటి, ఇంకోటి ఉంది ఆంబోతు. ఏ ఆంబోతు? ఆ ఆంబోతు వీళ్ళందరూ మాట్లాడాక లాస్ట్లో మాట్లాడుద్ది ఆ ఆంబోతు. వీళ్ళందరూ కూడా ఒక అవగాహన లేదు, ఒక పద్ధతి లేదు, ఒక మంచి లేదు, ఒక చెడు లేదు. ఏం జరిగిందనేది కూడా వీళ్ళు ఆలోచించరు. వీళ్ళు ఎంతవరకు గుడ్డ కాల్చి ముఖం మీద వేయటం నేర్చుకున్నారు. కానీ రాజకీయం నేర్చుకొని మంచిని పొందాలనేది కూడా వాళ్ళ ఆలోచనలో కూడా ఎక్కడ లేదు. కొడాల నాని కానీ, పేరు నాని కానీ, రోజా కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ నాయకులతో సహా నోరిప్పితే కటిక అబద్ధాలు. ఎందుకంటే అలా నాయకుడు అబద్ధం ఆడుతున్నాడు. ఈ అబద్ధం ఆడుతున్నాడని వీళ్ళందరికీ కూడా తెలుసు, వీళ్ళు అబద్ధం ఆడుతున్నాడని వాళ్ళ నాయకుడు కూడా తెలుసు. కనీసం మనం ఇట్లా మాట్లాడుతున్నాం అనేది కూడా వాళ్ళకి జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పారు. మనం కూడా 151 సీటు వస్తే చివరికి ఎన్ని ఇచ్చారండి? 11 సీట్లు ఇచ్చారు. ఇటువంటి లత్తుకోరు మాట్లాడమట్టి వీళ్ళకి బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళకి వచ్చేది కూడా 0%. నిన్న కొడాల నాని గారు మాట్లాడుతూ ఈ రోజున తెలుగువాడి ఆత్మగౌరవం మొత్తం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు మోడీ కాళ్ళ దగ్గర పెడతా ఉన్నాడు. అసలు మోడీ ఎక్కడ కనిపించినా సరే చంద్రబాబు నాయుడు ఒంగు నమస్కారాలు చేస్తున్నాడు. కానీ అసలు మన రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులు కానీ, నిధులు కానీ అసలు తీసుకురావట్లేదు అని చెప్పి కొడాల నాని మాట్లాడుతున్నారు. అసలు దాని మీద మీ ఉద్దేశం ఏంటి? తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారు మోడీ కాళ్ళ దగ్గర పెడుతున్నారు అనుకోవచ్చా, లేకేంటి? ఈరోజు గత 5 సంవత్సరాల పరిపాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏం పగలదీశాడో చెప్పాలి. అలాగనే వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం పగలదీశారో చెప్పాలి. కనీసం 5 సంవత్సరాల పరిపాలనలో కూడా రాష్ట్రాన్ని అధోపతిగాలు చేసి మరి ప్రత్యేక హోదా తీసుకొస్తాము, మా ఎంపీలు కనుక ఇంతమంది ఉన్నారు, మోడీ గారు మెడలు వంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని, అలాగనే పోలవరం కట్టి చూపిస్తామనే దాని మీద డైలాగులు వాడాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా. చివరికి వాళ్ళు ఏం చేయగలిగారండి? ఎక్కడా కూడా రోడ్డు మీద తట్టడం మట్టి వేసిన పాపన వాళ్ళు. వాస్తవంగా చెప్పాలి అంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలన చూస్తే మరి ఒక బీహార్ లాగా తయారైంది మన తెలుగు రాష్ట్రం కూడా. మరి అదేవిధంగా కూడా మనకు వచ్చేసేటప్పటికి కూడా నిన్న 27, 28 తేదీల్లో మీటింగ్ అనగానే ఎమ్మెల్యేలతో పని లేకుండా, ఎంపీలతో పని లేకుండా కష్ట ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులతోనే మీటింగులు పెట్టేశాము. పెట్టాక కూడా ఎలా వచ్చారంటే తండోపతండాలుగా జనాభా తెలుసుకొని వచ్చారు. ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వం లాగా డబ్బులు ఇచ్చి కానీ, ప్యాకెట్లు ఇవ్వటం కానీ, బిర్యానీ ఇవ్వటం కానీ ఎక్కడా కూడా ఏమి జరగలేదు. వాళ్ళని ప్రూఫ్ చూపించమనండి, నేను సిద్ధంగా ఉన్నాను. ఎక్కడైనా కూడా వాళ్ళు ఎంతవరకు వైసీపీ వాళ్ళు గుడ్డ కాల్చి మొఖానేయటమే నేర్చుకున్నారు వాళ్ళు. అంత తప్పితే వాళ్ళ పరిపాలన శూన్యం. అంత తప్పితే వాళ్ళ వల్ల ఏమి కాదు. జగన్మోహన్ రెడ్డి ఏ మాట మాట్లాడినా అంత అబద్ధమే మాట్లాడుతున్నాడు అనే దాని మీద నేను ఖండంగా కూడా చెప్తున్నాను. అంటే సార్, మరో పక్కన కూటమి టీడీపీ నాయకులంతా కూడా మహానాడు వేదికగా మొత్తం అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి అంటున్నారు. పథకాల విషయాన్ని కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ అన్ని అబద్ధాలే చెప్తున్నారని చెప్పి అంటున్నారు. సరే, నిజమేనంటారు అవన్నీ? వీళ్ళకి కళ్ళు లేవు, చెవులు లేవు. కళ్ళు ఉండా చెవులు ఉండా వినపడతాయి,
చూడటానికి కళ్ళు లేవు, వినటానికి చెవులు లేవు. వాళ్ళు ఇచ్చిన గతంలో కూడా ఏమీ 33% రిజర్వేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించడం పోయినా కూడా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున 33% లోకేష్ గారు ప్రపోజల్ పెట్టారు. వీళ్ళ చెవులు లేవా, కళ్ళు లేవా, వీళ్ళేమన్నా బూడిపోయినాయా, వీళ్ళేమన్నా అబద్ధాలు ఆడుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసేటప్పుడు ఏమైతే హామీలు ఇచ్చాడో అదే హామీలో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి లాగా మాట తప్పి మడిందప్పుడు ఎక్కడ ఇవాళ కూడా స్టిల్గా మాట ప్రకారమే చంద్రబాబు నాయుడు పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఇంకా 3 టర్ములు 6 టర్ములు కూడా గెలవడానికి కూడా స్కోప్ ఉందని కూడా నేను మామూలుగా మాట్లాడుతున్నాను. అదే సార్, అసలు చంద్రబాబు గారు మాట్లాడితే అసలు మొత్తం అబద్ధాలు ఉన్నాయి, నిజాలు అసలు ఒకటి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు, చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పడు, చంద్రబాబు లాగా డెవలప్మెంట్ చేయలేదు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిని బూతులు తిట్టడు. మాట ఇచ్చిన ప్రకారం ఎంత దూరం నిలబడిన నాయకుడు సచిన బతిని అదే మాట నిలబడతారని చెప్పి మాట్లాడుతున్నారు కదా సార్ మరి వైసీపీ నాయకులు. అసలు వైసీపీ నాయకులు నిజమేంటే తెలుసా, వాళ్ళు అబద్ధాల కోరు, అబద్ధాల పుట్ట. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రోజా కూడా అంబటి రాంబాబు ఆంబోతు కూడా నోరిప్పితేనే కటిక అబద్ధాలు. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారు కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ మినిస్టర్లు కానీ ఎక్కడా కూడా అబద్ధం ఆడే ప్రసక్తే లేదు, అబద్ధం ఆడాల్సిన పని లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే అబద్ధాల పుట్ట, ఆ పుట్టనే వాళ్ళు నేర్చుకున్నారు. అదేవిధంగా కూడా వాళ్ళు జనంలో తీసుకెళ్తున్నారు. అయినా జనం కూడా చీకొట్టి పంపిస్తున్నారు. 51 సీటు వచ్చిన దాన్ని 11 సీట్లకి ఎందుకు పంపించారు? వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళంతా జేబు దొంగలు అనే దాని మీదే కదా రాష్ట్రాన్ని అధోగతివాలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ విధంగా చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ గాడిని పెట్టి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి. మరి జరిగిన 2 సంవత్సరాల్లోనే చంద్రబాబు మొత్తం వెన్నుపోటు రాజకీయం చేస్తూ ఉన్నాడు, ప్రజలందరినీ వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడు పథకాలతో అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. వీటిలన్నిటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి జూన్ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ప్రజల్లో ఉండండి అని చెప్పి వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు సార్. ఒకవేళ వాళ్ళంతా నాయకులంతా ప్రజల్లోకి వస్తే ప్రజలు ఏం చేస్తారనుకోవచ్చు? ఇప్పుడు ఒకటండి, వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ అవసరం, ఒక్క ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళమనండి. ఆడవాళ్ళేమో చీపుళ్ళు చెప్పులు పెట్టి కొడతారు, మగవాళ్ళేమో కంకర్రాలతో కొడతారు ఎమ్మెల్యేని. ఎందుకంటే గతంలో జనాన్ని సర్వనాశనం చేసి పెడతామన్న పెట్టుబడులు రాకుండా వచ్చినాడిని కూడా వెనక పంపించేసేసి చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా వచ్చినవి కూడా వెనక పంపించేసి వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి పథకాలు తీసుకొస్తుంటే వారవలేక జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధాల కోరుగా అబద్ధంగా ఆడుతున్నాడు. నేను వస్తుందే ఇవన్నీ కూడా ఏంటి వెనక పంపిస్తానన్నాడు. ఎక్కడికి వస్తాడండి? ఇది నేలలో బొట్టక. ఇది వైసీపీ ప్రభుత్వం అంటే నేలలో బొట్టక. ప్రజల్లో టీడీపీ గ్రాఫ్ పడిపోయింది, ఈసారి గెలిచేది మనం 3 పార్టీలు కదా 30 పార్టీలు కలిసిన మన విజయాన్ని ఎవరో ఆపలేరని చెప్పి వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా సార్. మరి అయితే విషయం ఏంటంటే ఇప్పుడు దొంగ కూడా ఎదరోడు కూడా దొంగ అని అరుతాడు. మరి అట్లా అరిస్తేనే వీళ్ళ కార్యకర్తలు నిలబడతారు. ఇవాళ ఉండే కార్యకర్తలు కూడా మొత్తం కూడా ఎటువల్ల అటు జోరేగల్లాగాను తేనేగల్లాగా ఇటు వెళ్ళిపోతున్నారు. అందుకని నిలబెట్టుకోవాలంటే ఏదో ఒకటి అబద్ధాలు ఆడి నిలబెట్టుకోవడానికే ప్లాన్. కానీ జగన్మోహన్ రెడ్డి కట్టిగా అబద్ధాలు ఆడుతున్నారని కూడా వాళ్ళ కార్యకర్తలకు తెలుసు, వాళ్ళ నాయకులకు కూడా తెలుసు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిది ఒక్క నిజం అనేది లేదు. రాబోయే రోజుల్లో పులివెందుల్లో కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు.